మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ లేఖనం. దేవుడు ఈ దినమున మనందరితో కూడా మాట్లాడుటకు వాగ్దానంలో మనకిచ్చి ఉన్నాడు. అట్టి వాగ్దానం ద్వారా ఈ దినం మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరుటకు మనం ఏ మాత్రము దేవునిలో ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా ఐశ్వర్యము ఆశీర్వాదమునిచ్చును. మరి యెహోవా యొక్క ఐశ్వర్యము ఆశీర్వాదమునకు మూలమై ఉన్నదని దేవుడు ఈ దినమున తెలియజేస్తున్నాడు. మరి అట్టి దేవుని యొక్క ఐశ్వర్యమునకు మనం తగిన వారంగా ఉన్నామా? అట్టి ఐశ్వర్యమునకు మనం అర్హులమైతే అప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది. ఎప్పుడు కూడా తన యొక్క కుమారులు కుమార్తెలు అనబడుటకు కావలసిన విశ్వాసం మనలో ఉండాలి. అట్టి నమ్మకము కలిగి ప్రభు యొక్క రక్తముతో కడగబడి ఆ రక్తమును శరీరములోనూ మనం పాలిభాగస్థలం అయితే అప్పుడు ఆయన ఐశ్వర్యమునకు మనము అర్హులుగా ఉంటాము. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మన మీద నిత్యం ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ రీతిగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ విశ్వాస పాత్రులారా. మరి ఆ రీతిగా ఉందాము ఈ దినమునండైనా అనుకున్నట్లయితే అందరూ కూడా తలలో వంచి ప్రభు యొక్క ప్రార్థనలు ఏకీపించాలని ప్రభువు నామములో మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. సర్వోన్నతమైన స్థలములలో నివసించుతున్న నా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము మా అందరి జీవితంలో పరిపూర్ణముగా నెరవేర్చమని, మరి అట్టి ఐశ్వర్యమునకు మేము అర్హులుగా ఉండడానికి కృపా సహాయమును దయచేయమని, మీ ఆశీర్వాదమును పొందుకున్నటలో మేము కృత నిశ్చయాలుగా ఉండుటకు కృప చూపమని బ్రతిమలాడుకుంటూ యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.